ఫ్రెండ్స్కి, ఆసుపత్రి సిబ్బందికి మరియు రక్తదానం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా అభినందనలు. 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఈ కృషి మాటల్లో చెప్పలేనిది. నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు, మిమ్మల్ని తీసుకొని నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. నాకు గుర్తుంది, మీకు ఉందో లేదో. లైక్ అది చూసి మా ఊర్లో యూత్కి కొంచెం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీలా యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్యాంప్ కండక్ట్ చేశారు వాళ్ళు. లైక్ ఇట్స్ వెరీ లైక్ సార్ చెప్పినట్టు పావర్టీ అండ్ డెవలప్మెంట్ చాలా వెనుకబడి ఉంది. నేను వచ్చినప్పుడు కొత్తలో అనుకున్నాను, నేను మా ఊరు 10 సంవత్సరాలు వెనుకబడి ఉన్నట్టు ఉంది కొడంగల్ అంటే. కానీ మిమ్మల్ని చూసినా తెలిసింది, పోవర్టీ లిటరసీ ఉండొచ్చు కానీ హ్యుమానిటీలో మీరు ముందున్నారు. ఎందుకంటే మాకు రాలేని థాట్, మేము చేయలేని పని మీరు చేసి చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 6 months వరకు సార్ చెప్పినట్టు న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటారు. ఇట్స్ రియలీ అడ్మైరింగ్, చాలా అభినందనీయం. అండ్ సార్ చెప్పినట్టు యువతకి, సార్ మనకు ఎవరు మనకు ఎట్లా ఉండాలి, ఎటు పోవాలి, మనం ఏ దారి ఎంచుకోవాలనేది చెప్పుకోవడానికి ఎవరు లేరు. మన దారి మనమే క్రియేట్ చేసుకోవాలి. లైక్ సేమ్ నేను కూడా అంతే, నాకు చెప్పడానికి ఎవరు లేరు. ఐ హెల్స్ ఫ్రమ్ ఏ రిమోట్ ఏరియా, బాగా రిమోట్ ఏరియా. అక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా సరిగా లేని ఊరు నుంచి వచ్చాను నేను. నేను హైదరాబాద్ చదువుకునే రోజుల్లో వాళ్ళని చూసి వీళ్ళని చూసి ప్రొఫెసర్లు వాళ్ళు గైడ్ తీసుకొని మన దారి మనమే వెతుక్కొని వచ్చాం. మీకు ఎలా లేదు, రవీంద్ర సార్ ఉన్నారు, మీకు 10 సంవత్సరాల నుంచి మీకు తోడున్నారు. లైక్ సార్ చెప్పినట్టు లిటరసీ రేట్ పెంచే క్యాంప్ కండక్ట్ చేయండి, ఇంకా మీకు మంచి ఇది వస్తుంది. మీకు చాలా వెనుకబడింది లిటరసీ రేట్లో. ఇక్కడ చాలామంది ఏమంటారు, సరైన బ్యాకప్ లేకపోవడం, అడ్వైజ్ లేకపోవడం వలన చాలామంది వెనుకబడి ఉంటున్నారు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే నిజంగా 10 సంవత్సరాలుగా, దశాబ్దం అంటే చాలా 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 అభినందనీయం ఇది మీరు చెప్పేది. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.